ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమరుచులు 123. నేను మీ మాధవి. ఈ రోజైతే చూసారా, ఇక అసలు పాల పెరుగులు అయితే మాత్రం వండుకొని తినడం అయితే సూపర్ టేస్ట్ అయితే ఉంది. ఇక పాల పెరుగులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. ఇక ఇప్పుడైతే వర్షాలు బాగా పడుతున్నాయి, ఇక వరదలు అవి గోదావరి అయితే బాగా పొంగుతుందిగా, ఇకైతే మాత్రం బాగా దొరుకుతున్నాయి పాల పెరుగులు. ఇక ఇవి క్లీన్ చేయడం ఎంత కష్టం అంటే అంత కష్టం. ఇక అసలుకి మేమైతే మాత్రం 3 కేజీలు అయితే తీసుకున్నాం. ఇక ఆ 3 కేజీలని కూడా క్లీన్ చేయడానికి అయితే చాలా టైం అయితే పట్టింది. ఇక అసలుకి అందరం కూడా అదే ప్రాసెస్లో ఉన్నాం. ఒకరు చేస్తూ ఉంటే ఒకరు రుద్దుతూ ఉంటే అట్లయితే చేయాలి, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. తల తీసేసి చూసారా, అటు ఇటు ఉన్న తోకల్ని తీసేసుకొని తోక చిన్న మొక్క తీసుకోవడమే, చాలా ఈజీ. ఒక్కసారి చూడండి అసలు ఎట్లా చేయాలో. ఇకైతే మేమైతే మసి వేసుకున్నాం. ఇక కారకంలో అయితే మసి బాగానే ఉండిద్దిగా, ఇక మసి అయితే వేసుకొని చేప అయితే జారిపోకుండా ఉంటుంది మసి వేసుకోవడం వల్ల. ఇక చూసారా, ఇక తల తోక ఈ పక్కన ఉన్నవి కూడా తీసేస్తే రెక్కలు కూడా ఈజీ అయిపోద్ది. ఇకైతే మనం ఇంకా అత్తయ్య తోముతూ ఉంటే చేపలని నేను రుద్దుతూ ఉంటే నేనైతే మాత్రం నీళ్ళు పోస్తూ ఉన్నాను అనమాట. ఇక అట్లా ఒకళ్ళు నీళ్ళు పోసి ఒకళ్ళు రుద్దుతూ ఉంటే ఈజీగా అయితే అయిపోయిద్ది. ఇక చేపలు అలా ఉన్నాయా, ఇక చేస్తే మాత్రం ఎంత బాగున్నాయో. తెల్లగా చేయాలన్నమాట వాటిని. ఇక పొలుసు కానీ ఏమీ ఉండకూడదు అసలు. ఇక పొట్టలో కూడా ఇంకా ఇప్పుడైతే మనం అన్నీ తీసేస్తాం అనమాట. ఇక ఏమైనా ఉన్నా కానీ చేపలు తేలిపోతాయి, ఇక బెలూన్లా ఉండిద్ది పొట్టలో. ఇక అది కూడా తీసేసుకోవాలి. చెత్త మొత్తం కూడా తీసేసి చేపలను అయితే నీట్గా చేసుకోవాలి. అప్పుడే వాటి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇక చిన్న చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. మాకు కూడా చాలా ఇష్టం అసలు. కానీ చెయ్యాలి అని అయితే మేమైతే ఇబ్బంది పడం. ఎప్పటికప్పుడు తీసుకొని చేసుకొని తింటానే ఉంటాం అనమాట. ఎందుకంటే అందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు కదా, అందుకని చేపలు చూస్తే శుభ్రంగా రుద్దుతున్నాం అనమాట. ఇక చేప చిన్నగా నలిగిపోతే అని ఏముండదు, ఇక చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అందరం కూడా. ఇక కష్టపడితే ఏముంది, మనం తిన్నప్పుడు సులువుగా తిన్నప్పుడు కష్టపడితే తప్పేముందంట సార్, అట్లాగనమాట. ఇక చేపలు అట్లా ఒక్కొక్కటి బాగా మొత్తం అన్నీ కూడా రుద్దేసుకొని ఇంకా ఏమైనా ఉన్నా కానీ పోవాలంటే ఇక ఒక్కొక్కటి రుద్దుకోవాలి. ఇక లోపల మొత్తం అన్నీ రుద్దేసుకొని క్లీన్ చేసుకున్నాక లోపల ఒక్కొక్కటి కడుక్కొని తీసుకొని లోపల చెత్త అంటే నీళ్ళల్లో ఉంటాయిగా మట్టి కానీ కడుపులో ఉన్న అవి చేపలు కూడా తింటాయి కదా, మట్టి కానీ అట్లా ఏమైనా కడుపులో ఉన్నాయి మొత్తం కూడా తీసేయాలి. నీట్గా ఉంటుంది చేప అప్పుడు. ఇక అట్లా మొత్తానికి కూడా ఒక గిన్నెలో అయితే తీసుకున్నాం. ఇక మొత్తం కూడా క్లీన్ చేసేసాం. ఇక మొత్తం కూడా క్లీన్ చేసేసి వాటిని ఇక అయితే మాత్రం ఇక కడగాల్సిన ప్రాసెస్ అయితే ఉందన్నమాట మొత్తాన్ని కూడా. ఇక అయితే చూసారా, ఇక అత్తమ్మలు అయితే మాత్రం ఇక ఉప్పు ఫస్ట్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చిన్న చేపలు అయితే మాత్రం అస్తమానం అయితే దొరకవు, కానీ సీజన్లో అయితే దొరుకుతాయి. దొరికినప్పుడు మాత్రం మనం కన్ఫామ్గా వండుకొని తీరాల్సిందే. ఇక కల్లుప్పు పసుపు వేసుకోవాలి. ఇక వేసుకొని బాగా రుద్దాలన్నమాట. వీటిని బాగా కడగాలి. ఇక ఎక్కువ నీళ్ళలో అయితే కడగాలి. చూసారా, పెద్ద బేషన్లో అయితే వేసుకున్నాం నీళ్ళు. ఇక చేపలు ఇక పెద్ద బేషన్లో వేసుకొని కడుక్కుంటూనే ఉండాలి. 4-5 సార్లు కడిగితేనే చేపలు నీట్గా ఉంటాయి, తెల్లగా అయితే అనమాట. పసుపు కూడా పోయి చేపలన్నీ కూడా తెల్లగా అయితే అయిపోతాయి ఇక చేపలు. ఇక చూసారా ఎంత తెల్లగా అయిపోయినాయో. ఇక ఒకరితో పని అయితే కాదు, ఈ చిన్న చేపలకి అందరికీ చేతి నిండా పని ఉండిద్ది ఈ చిన్న చేపలు తీసుకోవడం వల్ల. కానీ ఏం చేస్తాం, చేపలు చూసేసరికి తినాలి అనిపించి ఇక అలా ఎంత నీట్గా చేసాను చూసారా. ఇక మీరు కూడా చేయాలంటే అంత ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక అట్లా 4-5 సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి చేపల్ని. ఆల్రెడీ మనం లోపల ఉన్న మొత్తం కూడా తీసేసాం. చేపలు ఎంత నీట్గా అయినాయో. ఇక అట్లయితే నీట్గా ఉంటాయి చేపలు. ఇక మొత్తాన్ని కూడా ఒక గిన్నెలో అయితే వేసుకున్నాం. ఇక చూడండి అసలుకి ఇక 3 కేజీల చేపలు కదా అవి. 3 కేజీలు అయితే మాత్రం ఇక సగం పులుసు సగం ఇగురు అయితే వేద్దాం అనుకుంటున్నాం. ఇకైతే మాత్రం 2 వీడియోలు మీకు చూపించాలి కదా ఎలా చేయాలన్నది. ఇక మేమైతే ఎట్లా చేస్తాం మీరైతే చూడండి ఒకసారి. ఇక వాటిని సగం అయితే తీసుకున్నాం ఇవాళ. ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా పసుపు, కల్లుప్పు అంటే తగినంత, 1 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కల్లుప్పు, కారం ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాం. ఇక కారం బాగా ఎక్కువగానే తింటాం మేమైతే మాత్రం, అందుకని 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఇక మొత్తాన్ని ఆయిల్ 1 గంటి ఆయిల్ అయితే పోసుకుంటున్నాం. ఇక ఎందుకంటే వీటిని మొత్తాన్ని కూడా బాగా కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక ఒక 50 గ్రాములు ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు, అది కూడా వేసుకొని వీటిని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇక చేపలకైతే బాగా పడతాయి. ఒక అరగంట సేపు అయితే వాటిని మనం ఉంచాలి, ఎందుకంటే ఉప్పు కారం అవన్నీ కూడా బాగా పడతాయి చేపలకి. అందుకని మనం ఒక అరగంట సేపు అయితే ఉంచేసుకోవాలి. ఈ లోపు అయితే ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆ పని అయితే మనం చేసుకోవచ్చు. ఈ లోపు అయితే మాత్రం ఉప్పు కారం అయితే బాగా పడతాయి చేపలకి. ఇక మూత పెట్టి ఒక అరగంట సేపు ఉంచుతాం. చింతపండు 1/2 కేజీ చింతపండు ఉంటుందేమో అది. ఇక చింతపండుని అయితే మనం నానబెట్టుకోవాలి నీళ్ళలో.
ఇక ఈలోపు ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒక పావు కేజీ ఉల్లిపాయలు ఉంటాయిలే, పావు కేజీ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆల్రెడీ మనం చేపలను అయితే ఉప్పు కారం అన్నీ పట్టించాక ఈ చేపలను మొత్తాన్ని కూడా ఆ ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి మనం. ఇక ఆ ఉల్లిపాయలు అయితే వేసేసుకొని మొత్తం కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయల్లోని. ఎందుకంటే ఉప్పు కారం అడుగున మనకి ఉప్పు కారం కలిపాక కొద్దిగా వాటర్ లాంటివి ఉన్నాయి, కానీ అవి కూడా వేసేసుకోవాలి. వాటర్ అంటే ఏముంటాయిలే, కొంచెం ఉప్పు కారం అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతాయేమో, ఇక అవి కూడా వేసేసుకోవాలి. ఇక వేసుకొని వీటి మొత్తాన్ని కూడా చేపలు మొత్తాన్ని కూడా వేసేసి ఒక 5 నిమిషాల సేపు అయితే మగ్గనివ్వాలి మనం చేపల్ని. ఇక గరిటతో ఉల్లిపాయలని చేపల్ని నిదానంగా కలపాలి, ఎందుకంటే ముక్కలు అయిపోతాయి. ఇక అందుకని నిదానంగా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉంచాలి. ఒక 5 నిమిషాల సేపు అయితే మాత్రం మగ్గితాయి మొత్తం కూడా. ఇక మొత్తం కూడా బాగా మగ్గాక మనం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ అయితే అసలు పులుసు పోసేసుకోవాలి మనం. ఇక పులుసు ఆల్రెడీ పావు కేజీ చింతపండు అయితే నానబెట్టాంగా, ఆ చింతపండు పులుపు మొత్తాన్ని కూడా ఈ చేపల్లో అయితే పోసుకోవాలి. ఇక పోసుకుంటే చూసారా పులుసు ఇక దగ్గరికి అయితే మరగనివ్వాలి, అంత నీళ్ళల్లో అయితే ఉండకూడదు పులుసు. అంత పలచగా ఉందిగా, అది బాగా దగ్గరికి అయ్యే వరకు ఉంచాలి. ఇక ఒక 10 నిమిషాల సేపు మనం మగ్గబడితే పులుసు మొత్తం కూడా దగ్గరికి అయితే అయిపోయిద్ది. ఇక ఉప్పు కారం చూసుకోవాలి మనం, ఇక అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలి. ఇక సరిపోలేదు అంటే మనం మళ్ళీ ఇప్పుడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరిపోతే ఇంక మనం ఏం వేసుకోవసరం లేదు. ఇక మసాలా వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా వేసుకుంటే పైన అసలు వాసన అయితే గుమగుమలాడిపోతుంది అసలుకి. ఇక అయితే మాత్రం దగ్గర పడిపోయే వరకు ఉంచుకోవాలి పులుసు. అసలు గుమగుమలాడే చేపల పులుసు, ఈ చేపల పులుసు, చిన్న చేపల పులుసు ఎవరికైతే ఇష్టం ఉండదో ఇకైతే దగ్గర పడిపోయింది బాగా. ఇక బాగా దగ్గర పడిపోనిచ్చి కొత్తిమీర చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్లేవర్ కోసం మాత్రం కంపల్సరీ కొత్తిమీర అయితే వేసుకోవాల్సిందే. పొయ్యి ఆఫ్ చేసేయాలి. ఇక అయితే మాత్రం చూసారా చిన్న చేపలు ఒక్క చేప కూడా ఇరిగిపోకుండా ఎంత బాగా వచ్చినాయో. ఇక అన్నంలో కలుపుకొని తింటే ఉంది వావ్ అనిపించేలా ఉంది. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక ఈ చిన్న చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టమే. ఈ కర్రీ కనుక మీకు ఈ కూర కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇట్లా ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.